మనం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అనే ఏజెన్సీ గ్రామం వెళ్ళబోతున్నాం. అయితే ఈ గ్రామం చుట్టుపక్కల కొండలు, వాగులు, వంకలు, అలాగే సుందరమైన ప్రాంతాలు మీకు చూపించడం జరుగుతుంది. అంతకంటే ముందు మీరు మా అడవి అన్వేషణ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వెళ్ళే మార్గం రంగచోడవరం నుంచి మారేడుమిల్లి వెళ్ళే మార్గం ఇది. ఇప్పుడు మనం ప్రయాణించేదంతా కూడా సింగిల్ రోడ్. ఈ సింగిల్ రోడ్ నుంచి ఎదురు నుంచి ఏదైనా వాహనం వస్తే ఈ వాహనం తప్పడానికి కూడా ప్లేస్ ఉండదు, అంటే అంత ఇరుకైన రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా జనసంచారం లేదు. చుట్టూ కూడా ఎత్తైన అడవులు, ఎత్తైన కొండల మధ్యలో మన వాహనం వెళ్ళడం జరుగుతుంది. ఇంతలోనే ఎదుర జనం కనపడుతున్నారు. ఆ జనం దేనికొన్నారో తెలియదు, కానీ మనకి జనం అడిగి గట్టిగానే ఉన్నారు. అయితే ఇలా ఎవరో పర్యాటకులు అయితే అనుకుంటా. ఇదేదో చెరువు చాలా బాగుంది. ఇందాక చెరువు కన్నా ఇంకా చాలా బాగుంది. ఈ చెరువును కూడా మీరు వీక్షించండి ఒకసారి. మనం వెళ్ళే దారి మధ్యలో ఒక వాగు ప్రవహిస్తుంది. అయితే ఈ వాగు వర్షాకాలం వచ్చేసప్పటికి చాలా భయంకరంగా ప్రవహిస్తుంది. ఈ వాగు చూడు, ఈ వాగు కింద జనం ఎంతమంది సెల్ఫీలు తీసుకుంటూ, ఎంతమంది వీడియోలు తీసుకుంటూ, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారో చూడండి ఒకసారి. ఇదంతా కూడా బాగా జనంతో నిండిపోయింది. అయితే మనం వచ్చిన నెల డిసెంబర్ నెల, కార్తీక మాసం నెల అంటే పిక్నిక్ స్పాట్. పైగా జనం అందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి, వేరే వేరే ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఆనందిస్తూ ఉంటారు. ఈ వాగుల్ని, వంకల్ని, కొండలని అన్నీ కూడా చూసి. మీరు చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా మారేడుమిల్లి నుంచి భద్రాచలం వెళ్ళే రోడ్డు ఇది. ఆ రోడ్డు మధ్యలో ఆగి ఈ సుందరమైన దృశ్యాన్ని తీయడం జరిగింది. ఇది ఒక రెస్టారెంట్. ఇది దూర ప్రాంతానికి వెళ్ళే టూరిస్టులు ఇక్కడ ఏదైనా ఫుడ్ కట్టించుకొని ముందుకెళ్ళడం మంచిది. అలా కొంతసేపు ముందుకెళ్ళిన తర్వాత మేము ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో కాఫీ చెట్లు, మిరియాల చెట్లు, అలాగే తేయాక చెట్లు అనే ప్రాంతం మధ్యలో ఆగడం జరిగింది. అయితే మేము వెళ్ళేసరికి అక్కడే చాలామంది టూరిస్టులు, అంటే ఒక క్యాలేజీ బస్ అవనివ్వండి, ఒక కాన్వెంట్ బస్ అవనివ్వండి, ఇక్కడ పిల్లలందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
మార్గం మధ్యలో ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి భోజనం చేయడం జరిగింది. ఆ పక్కనే జామేల చెట్లు, ఆ చెట్లను కూడా మీరు వీక్షించండి. చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఈ చెట్లన్నీ కూడా ఎత్తుగా ఉన్నాయి. బాగా చల్లగా ఉందన్నమాట. ఎండాకాలం వచ్చినా సరే కానీ మంచి కూలింగ్ కింద ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళేది జలతరంగిణి అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే వాటర్ ఫాల్స్ అంటే జలపాతం. ఆ జలపాతం దగ్గరికి వెళ్ళాక అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు, అక్కడ ఉన్న జనాల్ని మీకు చూపించడం జరుగుతుంది. ఆ దూరం నుంచి కనపడే కొండ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్. ఒకసారి మీరు వీక్షించండి. అలా కొంత దూరం ముందుకు వెళ్ళాక గడి బాపనమ్మ తల్లి గుడి మార్గం మధ్యలో కనిపిస్తుంది. అయితే ఆ గుడి లోనకెళ్ళి మనం గుడి ప్రాంతానందం కూడా వీక్షించడం జరుగుతుంది. అయితే గుడి లోనకెళ్ళి దర్శించుకోవాలంటే టికెట్ 10 రూపాయలు మాత్రమే. చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ టెంపుల్ని మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్గా పిలుస్తారు. ఈ టెంపుల్ నుంచి కొంచెం ముందుకెళ్ళాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కొండ మీద కొలువై ఉన్నది. వెళ్ళి వీక్షించి తరించండి, దర్శించండి. ఈ టెంపుల్ రంపచోడవరానికి వెళ్ళే మార్గంలో కనబడుతుంది. టెస్టింగ్ ఆనంద్
పారు వెనకాల చూసుకో ముందు మమ్మల్ని ఎట్టకండి ఏరా సెలబ్రిటీ అయిపోతావురా వద్దు బాబాయ్ తింజుడు కనపడుతుందా ఏ బాస్ ఎంత ఫైనల్ చేసావు చివరికి